వచ్చింది. మా ఆశ్రమం తరపున వీరబల్లి గడికోట సచ్చిదానంద స్వామి జీవబ్రహ్మైక రాజయోగ సారామృతం. సర్వం ఇక్కడే ఉంది కదా, మీరు అందుకే ఉత్తేజపూర్లు అయ్యారు. నాకు చెప్పారు ఈ స్వామి ఇక్కడ ఉన్నాడు. ఎవరో రాసిన సంతకాలు పెట్టు, అతనికి ఏర్పాటు బ్రహ్మదేశం అంటారు కదా, బ్రహ్మద్వేష అంటారు కదా. ఓ సచిదానంద స్వామి ఇంకా మన జస్టిస్ సివి నాగార్జున సేమ్ విలేజ్, ఇంకా మా పక్కన కొంచెం ఉంటుంది. చదువుతాను, నాకు ఇస్తున్న రేపు మీకు ప్రజెంట్ చేస్తాను, చదువుతాను. విషయం అంతా మీ జిల్లాలోనే ఉంది. అక్కడ ఏదో పంటలు అయి పండలవా అని అనుకుంటారే కానీ పరమహంసలంతా మీ ప్రాంతంలో ఉంది. పుట్టపర్తి స్వామి కూడా మీ ఏరియా నుంచే కదా. అదేమిటో ఆ మట్టిలో అలా వచ్చింది. మాది స్వామి గోదావరి సైడ్ వాళ్ళది. గోదావరిలో ఉన్నాయి కానీ నేను ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ రాయలసీమ మట్టి. మరి పంటల్లో గోదావరి కడతాం అంటే ఇప్పుడు ఏమైందంటే తెల్లతోలు ఉన్నాళ్ళంతా ఆర్యులు గాను, నల్లతోలు ఉన్నాళ్ళంతా ద్రవిడులు గాను పరిగణించబడి అట్లా వచ్చింది. ఈ సౌత్ అంతా మనం తెలుగు, తమిళు వీళ్ళంతా ద్రవిడియన్. బట్ అల్టిమేట్గా భగవంతుడి గురించి ఆలోచన చేసిన వాడు ఒకటే శక్తి, ఒకటే పరిపూర్ణంగా ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు అట్లా విడిగా చెప్పరు. అది ఋషులు యొక్క ప్రభావం కావచ్చు, మన సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు. చాలా గొప్ప విషయాలు ఇతర దేశాల్లో ఎక్కడ లేవి. వాళ్ళకేం తెలుస్తావు, వాళ్ళకేం తెలియదు. ఇవాళ మన మెడ్రాస్లో ప్లేన్ దాని అందరికీ అలాగే దిగి మళ్ళీ అలా ఎగిరేటట్టుగా మనం మెడ్రాస్లో కుర్రాళ్ళు తయారు చేశారు. అమెరికాలో ఆశ్చర్యపోతున్నాం, ప్లేను పెడుతూ ఉంటుంది, కిందకు అలాగే దిగి మళ్ళీ పైకి వెళ్ళి ఎగిరిపోయాడు. కుర్రాళ్ళు తయారు చేశారు ఐటీ వాళ్ళు. కనుక అంతా ఇక్కడే ఉంది, అంతా ఇక్కడ. కలిసి ఈ మాట మా ఎమ్మెల్యేలను వదిలిపెట్టమను, అతను సపోర్ట్ చేస్తే అతను ఉండమని, నన్ను సపోర్ట్ చేస్తున్నాము చెప్పి నేను వచ్చేసాను హెలికాప్టర్లో. సంజయ్ రెడ్డి గారు తర్వాత ఫోన్ చేశాడు, నా దగ్గరికి వచ్చాడు రావాడు మీరు రామారావు, ఎమ్మెల్యే వదిలేసి అందరూ భాస్కర్ దగ్గరికి పోతారు, నేను వదిలిపెట్టనని చెప్పాడు, నీ పని నువ్వు చేసుకో, నాకు సంబంధం లేదని చెప్పి నాకు ఫోన్ చేశాడు సంజయ్ రెడ్డి. సరే పోనీయండి పెద్దయినా, వాళ్ళ ఇష్టం పోనీ అని చెప్పి వదిలేసి. కనుక ఇదంతా ఏంటంటే ఎంతో మంచి భావాలతో పెట్టిన పార్టీ ప్రాంతాలను అభివృద్ధి చేయటం, కేంద్రంతో సన్నిహితంగా ఉండి కేంద్రంతో అనుకూలంగా ఉండి మన డబ్బు మనం తెచ్చుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో పెట్టిన పార్టీని వాళ్ళ కన్ఫరంటేషన్ పెట్టి విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు ఎంజి రామచంద్రన్ కూడా పెంచారు, చెండ రాజేశ్వరరావు వచ్చాడు, అందరూ వచ్చారు. ఒక్క బీజేపీ పిలవకుండా మిగిలిన వాళ్ళందరినీ పెంచారు. బీజేపీ ఏదో అండరని వాళ్ళ పిల్లలు. ఆ మీటింగ్లో ఆ గెస్ట్ హౌస్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఆయన రిజర్వేషన్ ఇందిరాగాంధీకి అగెనెస్ట్గా రిజర్వేషన్ పెట్టాలని నేను ఒప్పుకోను, రామచంద్ర కూడా ఒప్పుకోను, నేను ఆమెతో మనకేం సంబంధం అయ్యా, మన పార్టీలో మనం ఇక్కడ పని చేసుకుంటూ మనం ఫండ్స్ అడిగి మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటాం, కానీ ఇప్పుడు ఆమెతో తగ్గుందుకు అని అన్నదానికి అతనికి ఇతను మనతో విభేదించి పూర్తిగా అక్కడి నుంచి అల్లుడిని తెచ్చుకుని అదేదో పిచ్చి పనులన్నీ చేసి తర్వాత పడ్డ అవసరాలని తర్వాత చూశారు. కనుక మేమెప్పుడు అతని సంతకాలు పెట్టి ఎవరో ప్రైవేట్ ల్యాండ్ అని తన ల్యాండ్ అని చెప్పి అక్కడ ప్లేన్ డ్రైవ్ ఇమ్మంటే ఆఫీసర్లు వలగదన్నారు.
ఆ ఉల్లంఘన ఫైల్ నేనేట సైన్ చేస్తాను, అది ఆయన్నే డిసైడ్ చేసుకుని ఫైల్ అతను పడేది. అది పెద్ద అఫెన్స్గా తీసుకుని నేను ఈ సంతకాలే మొట్టమొదటి పెట్టించాడు నాకు ఎగరెస్ కానీ ఒక పుకార్లు ఒకటి లేపి సినిమా వాళ్ళు కనుక ప్రచారం చేసేట్టు చేసి ఎప్పుడు ప్రచారం అట్లా సంతకాలు అవి పెట్టేస్తాను ఎప్పుడు వరలేని తనం ఒకటి కొత్తకు వచ్చిందని తనకు అవకాశంగా మలుచుకోవడము అది ఎట్లా పోతే అట్లా చేసి వాడు ఇదంతా తన ఆస్తి అన్నట్టు ఎవడో ఎత్తుకుపోతున్నారు ఎవడో అన్నట్టు అలాంటి భావం. చాలా స్మాల్ మ్యాన్, ఇది నాట్ ఏ లార్జ్ హార్టెడ్ మ్యాన్, వెరీ స్మాల్ మ్యాన్. ఉచిత స్వభావం. కూర్చుంది చాలా స్మాల్ మ్యాన్. ఆ డబ్బు, పిల్లలు, ఆ తాగుడు, ఆ తిండి తిండ్రు అదే కానీ అతనికి విశాల భావాలు అవి లేవు. చాలా తప్పు చేసామంటే మరి నా చుట్టూ ఉన్నాళ్ళంతా నువ్వు ఒకటో సార్లు ఇందిరాగాంధీ అంటే నేను వయసు మారటం జరిగింది. అది ఆ తప్పు ఇంత దూరం తీసుకెళ్ళి ఆఖరికి నన్ను పనికిరానికుండా పని చేయకుండా ఎంతో సేవ చేద్దామని వచ్చి నా భయాలన్నింటినీ కత్తెర చేసి పాడు చేసి అది మనం ఏం చేస్తాం, కాలానికి వదిలేసి ఇది పరిస్థితి. అంతేగాని అందులో దురుద్దేశం కానీ దొంగతనం కానీ మోసం కానీ ఏది లేదు. వాళ్ళే భయం వాళ్ళకి, వీడుంటే ఏదైనా చేసేస్తాడు మనని. మనది పార్టీ, మనం పిల్లలంతా మరీ మొదలెట్టారు. మా తాతగారు పెట్టాడు ఎవడు తాత ఎవడు పార్టీ పెట్టబెట్టి వాళ్ళకి ఏం తెలిసి ఎందుకొచ్చాడు మన ఇంటికి. మన ఇంట్లో పార్టీ పెడితే నువ్వు మన ఇంటికి వచ్చి నీ ఇంటికి నేను ఏమైనా వచ్చారా? ఇవన్నీ పిచ్చి మాటలు ప్రజలకు చెప్పి ప్రజల్లో కూడా కొంతమంది రామారావు పార్టీ పెట్టాడని చెప్తూ ఉంటారు. కనుక ఈ సినిమాటిక్ వ్యవహారాలు అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రచారం మీద మెయిన్ వాళ్ళకి. ఆ ప్రచారం అక్కడ జరిగేది ఒకటి, చూపించేది ఒకటి. దాని గురించి మనసు పెట్టుకోకుండా ఇప్పుడు నేను 91 వయసు నాది, ఎదుగు ఈ చెత్త అంతా శుభ్రంగా చదువుకుంటూ 15 పుస్తకాలు రాశాను. హాయిగా కుర్రాళ్ళు వచ్చారు. అబ్బాయి కూడా ఇప్పుడు ఏదో కొన్నాళ్ళు స్పీకర్ పని చేశాడు, ఇప్పుడు మళ్ళీ మినిస్టర్ పని చేస్తున్నాడు. ఆడే ఆ పని చేసుకుంటూ ఉంటాను. నేను పెద్ద పట్టించుకోవట్లా. ఎవరైనా వస్తే విషయాలు, పబ్లిక్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఆ సమకాలీలతోనూ ఆ విషయాల్లో జిజ్ఞాస ఉన్న వాళ్ళతోనూ మాట్లాడుతూ ఉంటారు. అంతేగాని దేశ శ్రేయస్సును కోరే మనం అలాంటి పనులు, ఈ చిల్లర పాటలు, చిల్లర స్టేట్మెంట్లు అది ఎప్పుడు ఉపక్రమించలేదు. మేము మనం చేస్తాం. ఒక రకంగా చూస్తే తాను ఊడి తెలిసిన దైవం ఊడి తలచు అన్నట్టుగా. అంతేగా. వాస్తవానికి ఇందిరా కాంగ్రెస్ నా బుర్రలో నుంచి వచ్చింది, ఈ ప్రాంతీయ పార్టీ నా బుర్రలో వచ్చింది. వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ అధికారం కోసం దేనా పిచ్చి మాటలు మాట్లాడి ఆయనకేం సంబంధం లేదు మేము పెట్టుకున్నాం అని చెప్పుకోవచ్చు. కానీ కాలం అట్లా. అది అల్సిమిల్లి జయప్రకాష్ చెప్పాడు. అల్సిమిల్లి జయప్రకాష్ అప్పుడు నేనున్నా నా మధ్యలో ఉన్నాను, పార్టీ అంతా నారాయణ భాస్కరరావు గారి. ఈ విషయం కూడా ఒక ప్రభుత్వ కార్యక్రమంలోనే ఎన్టీ రామారావు గారు, ఇది నా పుర్రలోది కాదు, చెప్పాడు. పుర్రలోది చెప్పాడు. నారాయణ భాస్కరరావు బుర్రలో పుట్టింది నాది కాదు అని చెప్పాడు ఆయన. రామారావు చెప్పాడు, కానీ ఆయన చెప్పరాడు, చెప్పనివారు. చెప్పారనుకోండి మూసేస్తారు. ఎలాంటి పిచ్చి వ్యాపారాలు చేస్తారు. యథార్థానికి దూరంగా బతకాలని చూస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే అర్థమైందంటే మీలోని జ్ఞానము మిమ్మల్ని నిద్రపోనిలేదు. ఇక్కడ మరిచినాటి విషయంలో కావచ్చు, ప్రాంతీయ పార్టీ విషయంలో కావచ్చు, కానీ అదే జ్ఞానము ఇంకో అంటే ఆ జిజ్ఞాస అలా ముందుకు లాగుతూ వచ్చేది. అది డెస్టినీ కావచ్చు, దేశ భవిష్యత్తుకి దోవలు కావచ్చు. మరి ఆ విధంగా నాలో వచ్చింది. తర్వాత అదే మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మిగతా వాళ్ళు జీర్ణించుకోలేక ఓరలేక, అదే జ్ఞానము మిమ్మల్ని దూరం చేయాలి. ఓరలేక ఒకటే ఆ కులంలో పుట్టినాడు మరీ ఎక్కువగా అల్లరి వీడేంటి ఎంత దూరం వచ్చాడు. వీళ్ళంతా ఎవరు, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఆర్డర్లో ఎత్తుకుపోయేవాడు. ఏదో ట్రాన్స్ఫర్లు ఏదో జరగట్లేదని ఇలాంటి బాపతంతా అసూయతో చేస్తున్న మాటలు, అసూయతో మాట్లాడుతున్న మాటలు.
రామోజీ ఎందుకు నా మీద కక్ష కట్టాడంటే రామోజీ పార్టీ పెట్టాలని ప్రయత్నం చేశాడు. అది ఈ మధ్య కాకినాడ బ్రాహ్మడు చెప్పాడు, ప్రస్తుతం కూడా చెప్పాడు. ప్రయత్నం చేశాడు. ఈ నాదెళ్ల భాస్కర్రావు వచ్చి ఇతను తెచ్చేటప్పటికి దెబ్బతిన్నాడు. అక్కడ నుంచి కక్షగా ఉన్నాడు. అట్లా జరిగింది. దానికి ఇవాళ నాకు వ్యతిరేకంగా నన్ను అసహించుకునే మనుషులు ఉంటారు కదా, కొంతమంది కుర్రాళ్ళు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు ఏమంటారంటే ఆడదేం లేదంతా రామోజీ దార్శనికుడు, ఇదంతా రామోజీకి చేశాడు. రామోజీ ఎవరు నడుపుకున్నాడు, అతను ఎక్కడి నుంచి వచ్చాడో వాళ్ళకి తెలియదు. ఏ ఏ ప్రాంతం వాడో ఎలాంటి వాడో ఆ పేరు అతను కాదు, వేరే పేరు అది. కనుక ఇవన్నీ తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి. తెలియని వాళ్ళు తొందరపడి ఏదో ఒకటి మాట్లాడు. పెద్ద పట్టించుకోవట్లేదు. 40 ఏళ్ళు అయిపోయింది. నేను చెప్పేది మళ్ళీ చరిత్ర చరణం అవుతుందని చెప్పటంలో ఎవరు అడిగినా కూడా ఎందుకు పోనీలే అని చెప్పి. రాయచోట్లో జడ్జి విజయ గారు జడ్జి ఉన్నారు. వారు రంగారెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ చిట్స్ లో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు వారు. చిట్లు రామోజీ నా మీద కట్టడానికి కారణం ఒకటి ఉంది. చెన్నారెడ్డి గారు నేను మంత్రిగా ఉన్నప్పుడు చెన్నారెడ్డి గారికి ఎవరో పేపర్ ఆయన వచ్చి ఇట్లా డబ్బు తినేస్తున్నాడు చిట్ ఫండ్లో అని చెప్పారు. ఆయన నన్ను పిలిచి ఇదంతా ఎంక్వైరీ చేయమని చెప్పి నాకు హోమ్ సెక్రటరీని పంపాడు. నేను హోమ్ మినిస్ట్రీ నాది కాదు కదంటే హోమ్ సెక్రటరీని పంపాడు. పంపితే ఆయన వెళ్ళి తెలుసుకుని రావయ్యా అని పంపిస్తే వాడు ఏం చేశాడు, నాదెళ్ల భాస్కర్రావు పంపాడు ఎంక్వైరీ చేయమని చెప్పి వాడు అక్కడ చెప్పుకుంటాడు. వాడు చెప్పుంటే అక్కడి నుంచి నా మీద కక్ష కట్టాడు. అట్లా జరిగింది. ఇక్కడ నాకు చిన్న అవకాశం చెప్పండి. ఏదైతే మీరు పరమాత్ముడు అంటారు, దైవం అంటారు, ఇతను మీకు రేపు వస్తాడు, మీ మార్గంలోకి వస్తాడు, అడ్డుపడతాడు అని ముందుగానే మరి చిన్నారెడ్డి రూపంలో మీకు ఇచ్చాడు. కానీ మీరు ఆ రోజున్న పర్సనల్ వర్క్ దాన్ని చాలా సీరియస్ గా తీసుకోలేదు అని నాకు అనిపిస్తుంది. అది కరెక్ట్. నేను చేస్తాను. మీకు చాలా విషయాలు అనవసరం. మీకు సీఎం గారు చెప్పారు ఫలానా పని చేయమని చెప్పారు, కానీ మీరు అది అధికారుల మీద వదిలేసారు, బాధ్యత పెట్టారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఏ రకంగా బిహేవ్ చేయొచ్చు అది, కానీ ఏంటంటే మీరు కొంచెం లైట్ గా తీసుకోవడం. ఆ రోజే మీరు దాన్ని బాగా మీకున్న జ్ఞానం ఉంది కదా, మీకు లా ఉంది కదా, సీరియస్ గా అటెండ్ అయినట్టే ఇట్లా ఉండేది కాదు. అది మీరు చేసిందేనా? అది ఎక్కడంటే డాక్టర్ గారు ఆయన హోమ్ మినిస్టర్ ఏమో ఎవరో ముసల్మాన్, నా పోర్ట్ఫోలియో కాదు. నన్ను పిలిచి చెప్తే నేను కాదు కదా డాక్టర్ సాబ్ అంటే నిన్ను ఇప్పుడు చేస్తా హోమ్ మినిస్టర్ ఏముంది అందులో, నేను హోమ్ సెక్రటరీని పంపిస్తాను ఎంక్వైరీ చేయమని. హోమ్ సెక్రటరీ వచ్చాడు, నేను వచ్చాడు. డాక్టర్ గారు చెప్తున్నాను, నాకేం ఆ సబ్జెక్ట్ తెలియదు, చదవలేదు, ఆ యాక్ట్ చదవలేదు, మరి మీరు తెలుసుకుని రండి అంటే తెలుసుకొని చెప్పాడు. తర్వాత నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినాక దాన్ని నేషనలైజ్ చేయమని బోసు దగ్గర కలకటాలో ఫైనాన్స్ మినిస్టర్ వచ్చినా చెప్పాడు, నేషనలైజ్ చేయమని. చేద్దామని ప్రయత్నం చేశాను. రామారావు సహకరించాల. రామోజీ సపోర్ట్ చేస్తాడు. అదే రామారావు నేను నా భార్య శ్రీశైలం వెళ్ళి పూజ చేసుకుంటుంటే ఆ స్వామివారిని పంపి, కంచి స్వామివారిని మధ్యవర్తిత్వం చేయమని నా దగ్గరికి పంపారు. పంపితే ఆయన అక్కడికి వచ్చి నాకు కబురు చేశాడు, మీ ఇద్దరు కలిసిపోరాదే, రామోజీ కదా మిమ్మల్ని ఇద్దరిని పాడు చేసింది, మీ ఇద్దరు కలిసిపోతే రాష్ట్రం బాగుంటుంది అని నాకు సజెస్టివ్గా వచ్చి నా దగ్గర కలిసి. అబ్బాయి ఎందుకు అంటే 15 రోజుల్లో చంపించేస్తానంటున్నాడు రామారావుని, మీరు కలిసిన రోజుల నుంచి 15 రోజుల్లో. స్వామి మీ నోటితోనే ఇలాంటి మాటలు వింటున్నాము, నా కోసం ఎవరినో చంపటం ఎందుకు, ఈ పనులేదు, నేను దైవ దర్శనం కోసం వచ్చాను, మరి అది భావ్యం కాదేమో, పైగా అతను సరైన మనిషి కాదండి, అతనేదో డబ్బు సంపాదించేటప్పటికి కొంచెం అహం పెరిగిపోయి అల్లరి చేస్తున్నాడు, చూద్దాం మనం, నేను అయితే రామారావుని కలవాలంటే అని వెళ్ళిపోయింది. నేను వచ్చేసి ఇక్కడ ఏదైనా కొంచెం ఆలోచించి మీరు ఒకవేళ మీరు మళ్ళీ కలిసి ఉంటే, ఇక్కడ ఒక అబ్జెక్షన్ ఏంటంటే చంపడం అనే ఒక
అక్కడ ఏంటంటే అది క్యారీ ఫార్వర్డ్ ఏది స్వామి గారు చేయాలి. అదే విషయాన్ని అంత పెద్ద స్వామి గారు మనిషిని చంపడం కానీ మాటను దాన్ని ఫార్వర్డ్ చేయడం అనేది. అయితే ఒకటి, నేను గ్రామం నుంచి వచ్చాను, పట్టుదల నాకు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒకసారి విభేదించినాక మళ్ళీ కలవటం అంత ఈజీ కాదు గ్రామం నుంచి వచ్చినాక. మనం ఎంత కాంప్రమైజ్ అయినా జనంలో ఉండదు. అయితే ఒక్కటి నేను భావించాను, పబ్లిక్ ఇష్యూలో మనం కాంప్రమైజ్ అవ్వాలా, అవ్వలేకపోయాము, మనం గ్రామం నుంచి వచ్చాం కనుక మైండ్ పర్మిట్ చేయలేదు అని చెప్పి ఆలోచన. గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు అంత తొందరగా లౌక్యం ప్రదర్శన, ఇది లౌక్యానికి సంబంధించింది, మరొక స్టెప్ కిందకి దిగాల్సిన అవసరం, అది చేయలేకపోయాను. అది నాది పొరపాటు అంటే పొరపాటే. అయితే స్వామివారు చెప్పిన దాన్ని బట్టి కొంత, అంత పెద్ద స్వామివారు వచ్చి అడిగితే కాదన్నానే, తప్పు చేశానేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అది ఎందుకంటే అప్పటికి సమాజంలో రెండుగా విడిపోయింది. మనం కలిస్తే సమాజం మన హీనం చేయదు, అందుకని భయంతో ప్రిన్సిపల్ కూడా చిన్నప్పటి నుంచి గ్రామం నుంచి వచ్చినాడు కనుక ఓ ప్రిన్సిపల్, ఓ మాట మీద నిలబడ్డు. ఇంకోటి ఏంటంటే మనం ఇందిరా గాంధీ గారి దగ్గర నుంచి టాప్ లెవెల్ చూసి, మరిచినాక టాప్ లెవెల్ చూసి, సమాజాన్ని చూసి, మళ్ళా మనం ఇప్పుడు ఏదో చేయాలి, మళ్ళా పదవులు తీసుకోవాలా, ఏదో మనం ప్రోటోకాల్స్ తీసుకోవాలనేది మనకు ఉండదు. పదవి వ్యామోహం ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. డాక్టర్ గారి దగ్గర కూడా నేను అడిగితే లేదు, ఆయన రాసుకొచ్చాడు, ఢిల్లీలో ఆయన రాసుకొచ్చాడు కనుక నేను ఎప్పుడు పదవికి అడగల. ఇన్ఫ్యాక్ట్ రామారావు నేను పదవి వద్దని చెప్పాను, సలహా చెప్తూ ఉంటాను పదవి వద్దని. కనుక పదవి పెట్టుకునే బాగోవాలి, ఎందుకంటే ప్లేటర్గా చక్కగా మంచిగా సంపాదించుకున్నాను, అలాంటి అవసరం లేదు. పైగా దానికి అలవాటు పడలా, గ్రామం నుంచి వచ్చిన రైతు పిల్లలం కదా, పొగరు ఎక్కువ ఉంటుంది, ఎంతసేపటికి నేను అనే అహం ఉంటుంది, వాళ్ళు ఇలాంటి నీచమైన పనులు చేయరు. అట్లా అందులో పెరిగి వచ్చినాడు కనుక అంత ఈజీ కాదు అలా మెడ వంచటం, ఎవరిని చేయి చాపుతటం, డబ్బు అడగటం, అలాంటి ఈజీ కాదు. ఈ నెల 16న రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇష్యూ చేశారు. మీకన్నా 1 ఇయర్ చిన్నవాళ్ళు. మీరు 36లో, మీరు 1935లో పుట్టారు, వాళ్ళు 1936లో పుట్టారు. మన సిపి రాధాకృష్ణన్ గారు ఆనబుల్ చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. ఎన్వి రమణ గారు ప్రారంభ ఉపన్యాసం, వెంకయ్య నాయుడు గారు చెప్పడం, ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఆయన ప్రభుత్వానికి కానీ నాకు కానీ చాలా సలహాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. రామారావు ఆదర్శంగా తీసుకోవాలి. రామోజీరావు గారి మాటలు కానీ సలహాలు కానీ అవన్నీ ఇంప్లిమెంటేషన్ లో ఏదైనా నాకు తెలియనప్పుడు తెలిసి అడగడము, తర్వాత పత్రిక పెట్టి నేను ప్రజాపక్షం అనడము, ఇట్లా చాలా చాలా చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ నివేదికలు అనుకుంటున్నాను. ఆ తర్వాత రామోజీరావు గారిని ఆదర్శంగా తీసుకుంటే తెలుగు నిఘంటువులో ఉన్న మాటలన్నీ చెప్పారని చెప్పారు, నాకు చెప్పారు. నిఘంటువు ఒకటి తయారు చేశారు, తెలుగుతో తెలుగు నిఘంటువు. తెలుగు భాష పుట్టించింది ఆయన, తెలుగు భాషను కూడా పుట్టించిందని ఆయన చెప్పుకుంటారు. ఇప్పుడు ఇదేంటంటే వీళ్ళకి ఏవి పన్నులు లేవు, పదవులు లేవు. పదవున్న ఒక్క ఆయన గవర్నరు, వైస్ ప్రెసిడెంటు అక్కడ ఉన్నారు, వాళ్ళేం ఎలాంటి మాటలు ఏం మాట్లాడరు. పదవి లేని వాళ్ళు ముఖ్యమంత్రి కూడా ఏం మాట్లాడారు, ఆ ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి. పదవులు లేని వాళ్ళకి ఒక దురద ఉంటుంది, ఆ దురదతో దుగ్ధతో వాళ్ళు చిలవలు పదవులు మాట్లాడాలని ఈ జడ్జి గారు వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఈ మీటింగ్కి వెళ్ళి తప్పు చేశామని చెప్పి చెంపలు కూడా వేసుకున్నారు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే వీడి మనకంటే దిగువాడు అనుకున్న నాదెళ్ల భాస్కర్ ఎంత పెరిగిపోతున్నాడు, వాడు పుస్తకం రాయటం ఏంటి, ఆడి పుస్తకంలో మనం ఇంప్లిమెంట్ చేయటం ఏంటి అనే ఒక పిచ్చి భావంతో
ఆ ఈక్వాలిటీ దీంతో వాళ్ళ అహం పెంచుకుని నేను అదే పెద్ద పదవి చేశాను, ఆ పదవి చేశాను, ఈ పదవి చేశాను, వీళ్ళంతా ఏమిటంటే చిన్నవాళ్ళు అని చెప్పే లెక్కలో తెలివి తక్కువగా కొన్ని మాటలు వాడారని చెప్పి నేను విన్నాను. అది పెద్ద ఆపాదించాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ చాలా అర్భకులు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. అవన్నీ చెప్పుకోవడం తగిన విషయాలు కాదు. కనుక విషయాలు ఏంటంటే అక్కడ ఓ మీటింగ్ పెట్టుకున్నారు. రామోజీ దార్శనికుడు అని చెప్పేంత, రామారావు దార్శనికుడు అని చెప్పేంత పతనం అయ్యి కింద పడి చెప్పుకుంటున్నారంటే తెలుగు భాషను చంపేస్తున్నారా, వాడు చచ్చిపోతున్నారా అర్థం కావట్లేదు. కనుక ఏది ఏమిటో తెలియదు వాళ్ళు. ఇదే వెంకయ్య నాయుడు గారు, ఇదే జైపాల్ రెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి తీసుకెళ్ళి నన్ను ఏం పొగిడారో ఒకసారి వినిపించమన్న టేపు అప్పుడు తెలుస్తుంది. కనుక విషయాల్ని వక్రీకరించి ఆ దుగ్ధతో భరించలేక, ఇతరుల గ్రోత్ను భరించలేక అనే మాటలు, ఏదో చెల్లుబాటు అయింది కదా, అక్కడేదో సక్సెస్ అయింది కదా, పడిపోయినండి మళ్ళీ లేపాం కదా అని చెప్పి అనుకుని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అటు మాటకు వాల్యూ ఉంది, వాళ్ళు చేసే కార్యక్రమాలకి, వాళ్ళు చేసే మాటలకు వాల్యూ. కనుక అవి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజానీకం కూడా వాళ్ళు పట్టించుకోరు. ఇలా ప్రజల నుంచి వచ్చారా? ప్రజలు గెలిపించారు వీళ్ళని? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? రాజ్యసభ మెంబర్లు, ఎమ్మెల్సీలు ఇలాంటి వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు. అది పెద్ద పట్టించుకోరు. నేను ప్రాంతం అని లేకుండా తెలంగాణలో ఎంపీగా గెలిచాను, ఆంధ్రలో ఎమ్మెల్యేలుగా గెలిచాను. నాకు ప్రాంతం అనేది లేదు. అన్ని భాషల వారు, అన్ని ప్రాంతాల వారు అభిమానిస్తారు. ఈ రోజుకి కూడా వచ్చిపోతూ ఉంటారు. కనుక ఈ అర్భకుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం. చెప్పండి. తర్వాత వచ్చేసి మన పిఎం గారితో మీకు ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి? చాలా దగ్గరగా వారు. నేను కాంగ్రెస్ని దూరం అవటానికి కారణం సోనియా గాంధీ గారు నన్ను ఖమ్మంలో నుంచమంటే కష్టపడి ఎంపీగా గెలిచేస్తే ఆ ఖమ్మం మళ్ళీ ఖాళీ అయినప్పుడు నాకు ఇవ్వకుండా ఇంకో ఆమెకి టికెట్ ఇచ్చినప్పుడు నేను విభేదించాను. అది తప్పు చేస్తున్నావు, ఇది మంచిది కాదు. ఎక్కడైతే ఏంటి చీఫ్ మినిస్టర్ చేసినాడికి, ఏం చీఫ్ మినిస్టర్, నెల రోజు చీఫ్ మినిస్టర్ అయితే చీఫ్ మినిస్టర్ అక్కడ ఉంచినాడికి, ఎక్కడైతే సికింద్రాబాద్లో నుంచోబెడతావా? సికింద్రాబాద్ అప్పటికే సపరేట్ తెలంగాణ ఫీలింగ్స్ వచ్చాయి. కాలం నుంచోబెట్టి వాడగొట్టి చేసినందుకు కష్టంగానే నేను బయటకు వచ్చి నేను ప్రైమ్ మినిస్టర్ కలిశాను. ప్రైమ్ మినిస్టర్ కలిస్తే ప్రైమ్ మినిస్టర్ పార్టీలో చేరపని పట్టుకొట్టాడు. అప్పటి నుంచి కొన్ని సజెషన్స్, అడ్మినిస్ట్రేటివ్ సజెషన్స్ నేను ఆయనకి రాస్తూ వచ్చాను. ఇప్పుడు దాదాపు మనం చూసుకున్న ఎన్ని లెటర్స్ రాశాను? 840 లెటర్స్ రాశాను ఆయనకి. అడ్మినిస్ట్రేటివ్ మీదే, కేవలం అడ్మినిస్ట్రేటివ్ మీద, ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంటు, ఇతర దేశాలతో సంబంధాలు, సత్సంబంధాలు, ఈ విషయాల మీద ఆయనకి 840 లెటర్స్ రాశాను. రాస్తే సహస్రం అయిపోతుంది. కనుక అలాంటి బ్రెయిన్ దాన్ని ఊరినే పాడు చేయకూడదని, ఉపయోగించాలి దేశానికని అది ఆ విధంగా ఆయనకి చెప్పిండ. అంటే నేను చెప్పినయే ఆయన ఫాలో అవుతున్నాడు, ఇంకెవరు చెప్పినవి అని కాదు. నాది కూడా ఒక అట్లా అది. ఎవరిని వస్తే సలహా ఇవ్వటం, ఏదో కాసేపు కాలక్షేపం చేయటం, వాక్కు పోతాను. ఇప్పుడు 91 అయిపోతుంది. కనుక ఇంతకంటే ఎక్కువ మనం పట్టించుకోకూడదు వాళ్ళ సంగతి. ఏవో అంటూ ఉంటారు, మాట్లాడుతూ. మీరు వచ్చి ఈ విషయాలనే మళ్ళీ నా చేత చెప్పించడానికి మీకు ధన్యవాదాలు తెలపడమే కాకుండా దీన్ని చక్కగా యూజ్ చేసుకోండి. ఈ విషయాల్ని కూడా ప్రజలకు తెలుసు, చాలా విషయాలు చెప్పారు, చాలా టెలివిజన్స్ ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ టెలివిజన్ వాళ్ళు కూడా ముఠాలు ఉన్నాయి అనుకుంటారు. ఈ ముఠా సుబ్బారెడ్డి గారిని కర్నూలు మినిస్టర్ నా దగ్గర, రామాల దగ్గర, ఆయన ఈ పార్టీ భాస్కర్రావు కదా పెట్టింది, భాస్కర్రావు పెడితేనే మేము వెళ్ళాం, లేకపోతే రామారావు పెడితే మేము ఎందుకు పోతాం, సినిమా వాడి పార్టీకి అని చెప్పి
స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఏది ఒక టెలివిజన్లో ఇంటర్వ్యూ అదే ఏంటిది టెలివిజన్ దాని పేరు ఏదో ఉంది. అక్కడ పోయి ఆ ఇంటర్వ్యూ తెచ్చి అది వేరు దాన్ని దక్కిళ్ళదంటే అదేంటి మీరు ఇట్లా చెప్తున్నారని జనం అంతా అట్టా అంటున్నారు, మీరు ఇట్లా చెప్తున్నారండి అని ఆపేశారు. అట్లా ఈ టెలివిజన్ వాళ్ళు కూడా ఈ పిచ్చి పనులు మొదలెట్టారు. ఇంకొక అమ్మాయి ఎవరో వచ్చి ఎవరు పెట్టారు తిరుగుతూడదు అక్కడ అని చెప్పినాక ఆమె అక్కడ పోయి ఎక్కడో ఒక ఆయన రిటైర్డ్ ఆఫీసర్ ఈయన పేపర్ ఆయన దగ్గర పోయి అడిగితే ఆయన కూడా ఎగనెస్ట్గా చెప్పాలి నాకు. వాళ్ళిద్దరు లేని పార్టీ ఏముంది, వాళ్ళిద్దరు కలిసి పెట్టారు అది ఇదని అది చెప్పాడు ఆయన. చెణ రాజేశ్వరరావు గారి హాస్టల్లో ఎక్కడో ఉంటాడు. అదే పలానా వాడు వాతలు పెట్టాడు నాదెల భాస్కర్రావు కానీ టెలివిజన్లో చూపిస్తున్నారు. ఆడ పిలిచి డబ్బులు పెట్టడం చేయగలదా అని ఎవరో అడిగారు. ఏంటంటే స్మాల్ ఫెలోస్ వాళ్ళ గురించి డబ్బులు పెట్టడం ఆడ పిలవటం ఏంటంటే ఏదో అడుగుతుంటారు, ఒకదానికి చూపిస్తారు. ఎందుకు చేస్తారో ఏమిటో అర్థం కాదు. ఇంకొకటి వచ్చాడు వాడు ముస్లిం. ఈయన చెప్పినవన్నీ నిజాలా అబద్ధాలా మీకే వదిలేస్తున్నాను. వీడెవడు నన్ను అబద్ధాలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు అడిగి తీసుకున్నావు? ఇలాంటి సన్నాసులంతా ఈ టెలివిజన్స్లో చేరారు కుర్రాళ్ళు. చేరి వాళ్ళ భావాల ప్రకారం వాటిని చూపించుకోవడం చేయటం ఏదో పనులు చేస్తున్నాం. వాస్తవాలు ఎవరు దాచలేరు. అది భగవత్ శక్తి, భగవంతుడు నడిపే వ్యవహారం. అది ఇలా తెలియక పిల్ల చేష్టలు చేస్తుంది. కనుక మీకు ధన్యవాదాలు. మీరు మంచి మనసుతో చక్కగా విషయాలు తెలుసుకోవాలని వచ్చారు. నాకు గుర్తున్న విషయాలు చాలా చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎక్కువైపోతుంది ఇప్పటికీ. చాలా టెలివిజన్స్కి ఇంటర్వ్యూ ఇచ్చాను. జనం తెలుసు అంతా నిజమేంటో జనాన్ని బాగా తెలుసు. కనుక దాని గురించి చరణం అవుతుంది ఏమో అని చెప్పాను. కొన్ని విషయాలు మాట్లాడు. కనుక మీకు ధన్యవాదాలు. మీరు చేసిన కృషికి సరదా నేను బాకీపడు. థ్యాంక్ యూ వెరీ మచ్.